ఇప్పుడు కంటైనర్ హౌసెస్‌లో ఎటువంటి మార్పులు కానీ, ఎటువంటి డిజైన్స్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఒక కంటైనర్ 1 బీహెచ్‌కేకు ఎవరైనా ఆర్డర్ హ్మ్. చేపించుకున్నారనుకోండి, హ్మ్. దాన్ని అవసరం తీరిన తర్వాత ఎవరికో అమ్మ, నాన్నకో ఎవరికో అది గిఫ్ట్‌గా ఇచ్చి ఆ కొన్ని రోజులు వాళ్ళు ఉన్నంత వరకు వాడతారు. హ్మ్. దాన్ని ఫ్యూచర్‌లో దాన్ని షాప్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఫ్యూచర్‌లో దేన్నైనా ఆఫీస్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. హ్మ్. ఒక కంటైనర్ ఎన్నో రకాలుగా మనము వాడుకునే విధంగా ఇది బిల్డ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మార్పులు చేర్పులతోని ఎలాంటి విధంగానైనా దీన్ని వాడుకోవచ్చు. ఒకవేళ అసలు ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే, మన జీవిత కాలం ఉంటది ఇల్లు అని అనుకుంటాం. అవును. మరి ఇది ఎంత వరకు ఇది ఎన్ని ఇది సంవత్సరాల ఇది వరకు గూడా ఉంటుంది? మీకు కరెక్ట్‌గా పెయింట్ 1 ఇయర్‌కు, 2 ఇయర్‌కు లోపట, బయట పెయింట్స్ మెయింటైన్ చేసుకోగలిగితే హ్మ్. 15-20 సంవత్సరాల వరకు కూడా ఇది ఉంటది. హ్మ్. అప్పటికి కూడా పూర్తిగా క్షీణించిపోదు, కుప్పకూలిపోదు. హ్మ్. దాని రిపేర్స్ కూడా చేసుకోవచ్చు. హ్మ్. ఇది ఎట్లాంటి నష్టం జరగదని నేను భావిస్తున్నా. హ్మ్. కాకపోతే ఏందంటే వెదర్ ప్రూఫ్ కోసం మనం కింద మన బేస్మెంట్ కట్టిస్తున్నాం. వాటర్ ఎక్కడ ఆగకుండా వాటర్ దాని మీద పడినా కూడా స్మూత్‌గా బయటకెళ్ళిపోతది. హ్మ్. ఇప్పుడు ఏదన్నా మనము ఒక కాలువ లాంటి ప్రదేశాల్లో పెట్టినప్పుడు ఇబ్బంది గానీ, హ్మ్. మిగతా ఇబ్బంది ఏముండదు. 15-20 సంవత్సరాల వరకు హ్యాపీగా దీంట్లో ఉండవచ్చు. ఇప్పుడు కంటైనర్ అంటే అంతా మనం ఐరన్‌తో చేస్తాం గదా! ఏమి అవును. తుప్పు పట్టటం అట్లా ఏమి అంటే ఉండదా? తుప్పు అంటే మనం గాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్ వాడుతున్నాము. ఆ! మీకు అదే చెప్తున్నారు. 1 ఇయర్, 2 ఇయర్స్ పెయింట్ వాడుకుంటే పెయింట్ ఏసుకున్నప్పటికి హ్మ్. అది ఎప్పుడు 1 ఇయర్, 2 ఇయర్స్‌కి ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఓకే. పెయింట్ ఏసుకున్నప్పుడల్లా అది కొత్తగా అయిపోతుంది. హ్మ్. తుప్పు పట్టే ఛాన్స్ అనేది ఉండదు. పెయింట్ పోతే నీళ్ళు ఎక్కువ పడితే పడతది. అట్లా పోకుండానే చూసుకోమని మనం సలహా ఇస్తున్నాము. హ్మ్. అది కాకుండా ఐరన్ అనేది బయట సైడ్ మాత్రమే ఉంటది. హ్మ్. లోపల ప్లైవుడ్, ఎండీఎఫ్ బోర్డ్ గానీ, సిమెంట్ బోర్డ్ గానీ, యూవీ షీట్స్ గానీ, ఏసీబీ షీట్స్ గానీ లోపట ఉంటాయి.